హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరల్లా, కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి. ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఫైబ్రాయిడినోమా. ఫస్ట్ థింగ్ ఏంటంటే లంప్ సైన్స్ గురించి తెలుసుకుందాం. అంటే గెడ్డలో ఉండే చేంజెస్ ఏంటి, లేదు అని అంటే గెడ్డ ఎలాగ ఫామ్ అవుతుంది, ఏంటి దాని గురించి అనేది తెలుసుకుందాం. ఒక వన్స్ లంప్ ఫామ్ అయిన తర్వాత అది ముట్టుకోవడానికి మనకి స్మూత్ గా అనిపిస్తుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే అది స్కిన్ కి అటాచ్ అయిపోయి, అంటే లోపల బ్రెస్ట్ టిష్యూకి అటాచ్ అయిపోయి ఉండదు. సో మనం ముట్టుకుంటే మనం దాంతో పాటు అది మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల దీన్ని మౌస్ ఇన్ ద బ్రెస్ట్ టిష్యూ అని కూడా అంటారు. సో ఒక ఎలక పట్టుకుని ఎలా మూవ్ అవుతూ ఉంటుందో అలాగా ఒక మౌస్ ఇన్ ద బ్రెస్ట్ టిష్యూ అని కూడా దీనికి ఇంకొక పేరు అనమాట. దాంతో పాటు ఇది సోర్గా ఉంటుంది కొన్ని రోజులు. ఎప్పుడు పీరియడ్ కి ముందు ఒక 2 రోజుల ముందు, పీరియడ్ తర్వాత ఒక 2 రోజులు, పీరియడ్ లో ఉన్నప్పుడు చాలా మందికి ఫైబ్రాయిడినోమా ఈ లంప్ అనేది కొంచెం పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఒకవేళ సైజ్ పెద్దదైంది అనుకోండి, మామూలుగా ముట్టుకున్నా కూడా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. దాంతో పాటు సైజ్ పెరగడం, అంటే 14 to 35 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి మధ్యలో ఉన్న వాళ్ళకి హార్మోన్ చేంజెస్ వల్ల సైజ్ పెరగడం కూడా జరుగుతుంది. అలాగే మెనోపాజ్ స్టేజ్ ఎంటర్ అయ్యే వాళ్ళకి ఈ సైజ్ తగ్గిపోవడం కూడా జరుగుతుంది. సో సైజ్ పెరిగేటప్పుడు, సైజ్ తగ్గేటప్పుడు కూడా కంటిన్యూస్ డాక్టర్ కన్సల్టేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లంప్ తో పాటు మనకి ఇంకేం క్యారెక్టరిస్టిక్ సైన్స్ ఉన్నాయి ఫైబ్రాయిడినోమాలో అంటే, ఈ పిక్చర్ లో చూసినప్పుడు ఫస్ట్ లంప్, సెకండ్ థింగ్ స్వెల్లింగ్ ఉండడము, థర్డ్ థింగ్ పెయిన్ ఎప్పుడు అని అంటే ఫైబ్రాయిడినోమా 5 సెంటీమీటర్స్ కన్నా పెద్దగా ఉంది అని అనుకుంటే మామూలుగా ముట్టుకున్న ప్రెజర్ పెట్టినా కూడా పెయిన్ వస్తుంది. ఒకవేళ లెస్ దెన్ 5 సెంటీమీటర్స్ ఉంది, లెస్ దెన్ 3 to 2 సెంటీమీటర్స్ ఉంది అనుకుంటే మాత్రం పీరియడ్ అప్పుడు పెయిన్ రావడం అనేది ఒక క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఫైబ్రాయిడినోమా. దాంతో పాటు పెయిన్ ఇన్ ఆర్మ్పిట్, చాలా మందికి గెడ్డ దగ్గర నుంచి ఆర్మ్పిట్ వరకు, లోపల వరకు కూడా చాలా మందికి పెయిన్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది కూడా. ఇది కూడా ఒక ఫీచర్ ఆఫ్ ఫైబ్రాయిడినోమా. బట్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి లంప్స్ అంటే క్యాన్సర్ స్టేజెస్ లో కూడా చాలా మందికి పెయిన్ అనేది ఆర్మ్పిట్ లోకి వెళ్తుంది. సో క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ఫైబ్రాయిడినోమా మాత్రం ఏంటి అని అంటే లంప్ ఉండడం, అది మూవ్ అవ్వడం, ఆ లంప్ బార్డర్స్ కరెక్ట్ గా మీకు తెలియటం, టచ్ చేసినప్పుడు పీరియడ్ అప్పుడు మాత్రమే పెయిన్ సివియర్ గా ఉండడం అనేది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అని నోట్ చేసుకోవాలి. అండ్ చాలా మందికి గ్రీనిష్ డార్క్ కలర్ నిప్పుల్ డిశ్చార్జ్ కూడా వస్తుంది. అంటే నిప్పుల్ నుంచి కొంచెం కొంచెంగా వాటరీ కానీ థిక్ కానీ కొంతమందికి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా వెంటనే డాక్టర్ కన్సల్టేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక ఫైబ్రాయిడినోమాతో సఫర్ అవుతుంటే, లేదంటే ఏదైనా ఫీమేల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిని కన్సల్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి 2 types ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆన్లైన్ కన్సల్టేషన్ ఉంది, ఇంకా ఆఫ్లైన్ కన్సల్టేషన్ కూడా ఉంది. మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర లేకపోతే ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ, వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయిన తర్వాత మీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు. అడిషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా కావాలన్నా కూడా మేము మీకు చెప్తాం. వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీకు మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇండియాలో ఉంటే 3 to 4 బిజినెస్ డేస్, యుఎస్ఏలో ఉంటే 3 to 5 బిజినెస్ డేస్, అక్రాస్ ద గ్లోబ్ ఇంకెక్కడ ఉన్నా కూడా 4 to 8 బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది. అలా కాకుండా మీరు దగ్గర బ్రాంచ్ లో ఉన్నట్టయితే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా వాట్సాప్ కానీ, కాల్ కానీ, మెసేజ్ కానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే www.fidicus.com ని ఒకసారి చెక్ చేయండి. మీరు కనుక ఫైబ్రాయిడినోమాతో కానీ, లేదంటే ఏదైనా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్తో కానీ సఫర్ అవుతుంటే ఒక మంచి డాక్టర్, ఒక మంచి కన్సల్టేషన్, మంచి క్యూర్ కోసం మీరు వెతుకుతున్నట్టయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్. బికాస్ హియర్ అట్ ఫిడికస్ ఇట్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్. మేము 3 ప్రిన్సిపల్స్ ఖచ్చితంగా పాటిస్తాం. ఒకటి, ఆల్రెడీ ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, ఫైబ్రాయిడినోమా కేసెస్ లో కానీ మంచి రిజల్ట్ ఉండడం, అంటే హై సక్సెస్ రేట్ ఉండడం. ఇంకా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్, అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి, మీకు ఇన్వెస్టిగేషన్స్ ఏమేమి కావాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. పర్సనల్ కేర్ మన ఫిడికస్ లో చాలా బాగుంటుంది. అంటే మీకు ఏమైనా మిత్స్ ఉన్నా, అంటే ఏమైనా అపోహలు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా అన్నిటినీ క్లియర్ చేస్తూ మీకు పిక్చర్ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకుండే కండిషన్ గురించి. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ క్యూర్, చూస్ ఫిడికస్ హోమియోపతి. థ్యాంక్ యూ. Fidicus Homeopathy.